ఆనందంతో ఉన్నాం మేమైతే మటుకు. మాతో పాటు 10కి సాయం చేయటం. నేను ఇప్పుడు కూడా షేకులు తాగుతానే ఉన్నాను. నాకు నా బరువు, నా వెయిట్ చెబుతా బుజ్జి. ఓకే ఓకే ఓకే. నాకు 15 సంవత్సరాల నుంచి వెన్నుపూస నొప్పి ఉందండి. నేను దీన్ని 40 రోజులు కార్తిక మేడం క్లబ్‌కి పోయిన తర్వాత మా అబ్బాయి తీసుకుపోయాడు. అబ్బాయి తగ్గిందని. అబ్బాయి 30 కేజీలు తగ్గాడు. వాడే దానిలో నన్ను కూడా తీసుకుపోతే నేను కూడా 40 రోజులు పోయాను. వెన్నుపూస నొప్పి, గ్యాస్ ట్రబులు, ఎలర్జీ, కాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఇయన్నీ నాకు 40 రోజులు పోయిన తర్వాత శుభ్రంగా తగ్గినియి. కంట్రోల్ అయినియి నాకు. కంట్రోల్ అయ్యి నేను కూడా 10 మందికి చెప్పగలుగుతున్నాను. మా ఇంట్లో వాళ్ళు మొత్తాన్ని దీనిలోకి వచ్చారు. అందరం ఉన్నాము. 10 మందికి బయట చెప్పగలుగుతున్నాం. మీకు ఇక్కడికి వచ్చినాక ఎన్ని కేజీలు బరువు తగ్గారు? 7 కేజీలన్నర తగ్గాను నేను. 7 కేజీలన్నర. మీ వయసు ఎంత? నా వయసు 57. 57 సంవత్సరాలు. మీకు గ్యాస్ట్రిక్ సమస్య తోటి ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డారు? అది 10-15 సంవత్సరాల నుంచి వెన్నుపూస నొప్పితోనే మందులు వాడా కదా, అప్పుడు వచ్చింది నాకు. మెడిసిన్ వల్ల గ్యాస్ట్రిక్ వచ్చింది. వచ్చింది. అంతకు ముందు లేదు. పొలం పని చేసేవాళ్ళం మేము. 3 సార్లు బాగా తిని చేనికి పోయేవాళ్ళం. తర్వాత పొలం పని మానుకున్న తర్వాతే ఇవన్నీ మొదలైనవి మాకు. ఓకే. ఇప్పుడు ఫస్ట్ అబ్బాయి వచ్చారు కదా, మంచిగా బరువు తగ్గారు. అబ్బాయి చెప్పిన తర్వాత మీరు వచ్చారు కదా. ఇప్పుడు మీకు ఎంతమంది మీ పిల్లలు? నాకు 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి. అందరూ దీనిలోనే ఉన్నారు ఇప్పుడు. అందరూ హ్యాపీగా ఉన్నారు. మా పెద్ద అమ్మాయికి తలనొప్పి తగ్గింది. మా చిన్నమ్మాయికి మా అల్లుడు కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాడు. దీనిలో కొంచెం తగ్గింది. మా పెద్ద కోడలు కూడా అమ్మాయి గ్యాస్ ట్రబుల్ తో వచ్చింది. ఆ అమ్మాయికి తగ్గింది. అందరం బాగున్నాం. దీనిలో 10 మందికి చెప్పగలుగుతున్నాం. ఎక్కడికైనా పోగలుగుతున్నాం. ఏ ట్రైన్లో ఏ బస్సులో అయినా పాంప్లెట్లు పంచగలుగుతున్నాం ధైర్యంగా. ఓకే. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. మీ అబ్బాయి చెప్పంలోనే మీరు వచ్చారా? లేదు. రోజు పొద్దున్నే నాకు బలవంతంగా నా కాఫీ తాగకుండా ఆపరేషన్ ఇచ్చాడు. ఒక 15 రోజులు. ఓకే. మీ అబ్బాయి అప్పటికే బరువు తగ్గాడా? తగ్గాడు. కానీ మాకు చెప్పలేదు. చెప్పకుండానే నేను రోజు టిఫిన్ తింటలేదని గొడవ చేస్తుంటే నాకొద్దు పోమ్మ నేను తింటలేదని చెప్పి చెప్పగలుగుతుంది. మాకు 2 నెలల దాకా కూడా చెప్పలేదు వాడుతుంది. అబ్బాయి శాంతం తగ్గాక అబ్బాయిలో మార్పు వచ్చిన తర్వాత నాకు మొదలు పెట్టాడు. ఆపరేషన్తో మొదలు పెట్టాడు. ఆపరేషన్ మొదలు పెడితే నాకు తెలవకుండా సడన్గా నేను దాదాపు 2 కేజీలన్నర తగ్గాను. నువ్వు ఇంట్లో మిషన్ ఉంటే మిషన్ ఎక్కించి చూపించాడు. అమ్మ నువ్వు 2 కేజీలన్నర తగ్గావు, చూడు బాగుంది, నువ్వు అవి వాడటం వల్ల క్లబ్కు రామని బలవంతంగా తీసుకుపోయి కూర్చోబెట్టాడు అక్కడ. నన్ను బలవంతంగానే పోయా నేను. 3 రోజులు బండి మీద తీసుకెళ్ళాడు. 4వ రోజు నాకు బాగుండి నేను రాను కూర్చుని నీ బండి మీద, నేను నడిచిపోతాను చెప్పి నడిచిపోయాను. 1 కిలోమీటర్ దాకా ఉంటది. రోజు నడిచి వచ్చేదాన్ని నేను టయానికి. బాగుందా? చూడండి, ఒక 57 ఇయర్స్ లో గ్యాస్ట్రిక్స్ తో బాధపడుతూ, బ్యాక్ పెయిన్ తో బాధపడుతూ, వాళ్ళ బాబు బరువు తగ్గినా చెప్పంలో వినలా. అంటే కన్న తల్లే కొడుకు చెప్తే విన్నప్పుడు ఇక్కడ చాలా మంది మేము చెప్పినవి వింటారనేది మేము చెప్పట్లేదు. కానీ విన్నాక ఇలా ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం హెల్దీగా హ్యాపీగా ఉన్నారట. చాలా రిజల్ట్ నాకు తెలుసు కదా వాళ్ళ ఫ్యామిలీ గురించి. చాలా మెరాకిల్ రిజల్ట్. కేవలం వాళ్ళ అబ్బాయి వేణుగోపాల్ గారు బరువు తగ్గడం వల్ల, వాళ్ళ కుటుంబానికి మొత్తం ఈ న్యూట్రిషన్ పరిచయం చేయడం వల్ల ఈరోజు చాలా హెల్దీగా ఉన్నారు. వాళ్ళు ధైర్యంగా 10 మందికి చెప్పగలుగుతున్నారు. ఎందుకు ధైర్యం అంటే మనకు వచ్చిన రిజల్ట్ మనం బాధపడుతున్నాం కదా. ఎందుకంటే మనం నమ్మలా. మనం చెప్పంలోనే వాళ్ళు వింటారని కాదు, చెప్పంగా ఏదో ఒక రోజు వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా వసంతరావు గారు? వస్తుందా వాయిస్? లాస్ట్ ఒక 2 మినిట్స్ చెప్పి క్లోజ్ చేసేదా.